బావ ఎన్నట్లేంది నాకు ఫోన్ చేస్తున్నాడు. హలో హలో జానకి, ఇప్పుడు మన ఇంట్లో రెంట్కుంటాడు చూసినావా రాఘవ, అతనుకున్న నీకు ఏంది సంబంధం? నీకు తెలిసిందే కదా బావ, రాఘవ్ మన ఇంట్లో రెంట్కుంటాడు. ఆయన నాకు ఫ్రెండ్ అంతే. ఆహా, ఇంట్లో రెంట్కుంటాడు, జస్ట్ క్యాజువల్ ఫ్రెండ్స్ అంతే, ఇక ఏం లేదు మీ మధ్యలో. మా మధ్యలో ఏముంటుంది బావా, ఆయన నాకు జస్ట్ ఫ్రెండ్ అంతే. అసలు ఏమైంది బావా? ఇంకా నటించకు జానకి నా ముందు. నేనంటే ఇష్టం లేదని చెప్పి తెలిసింది, నువ్వు ఆ రాఘవ ప్రేమించుకుంటానని చెప్పి తెలిసింది. ఏంటి ఇవన్నీ నిజాలు కాదా? అది కాదు బావా, అసలు ఇవన్నీ నీకెట్లా తెలిసినాయి? నీతో ఎవరు చెప్పారు? ఇంకెవరు చెప్తారు? ఆ రాఘవనే నా ఇంటికి వచ్చి మాట్లాడిండు. ఇదంతా నాకు తెలిసిన తర్వాత కూడా నువ్వు మా మధ్యలో ఏం లేదు బావా, మీ ఫ్రెండ్స్ అని చెప్పేసి ఇవన్నీ ఎందుకు చెప్తాను? ఇక ఇంత దూరం వచ్చినాక నీ దగ్గర దాయడానికి ఏముంది బావా? రాఘవ్ చెప్పింది నిజమే, రాఘవ్ నేను ప్రేమించుకుంటున్నాను. అసలు నువ్వేం మాట్లాడుతావు నీకు అర్థమవుతుందా జానకి? ఇటు మామనేమో పెళ్లి ఏర్పాట్లు చేద్దామని చెప్పి అయ్యగారి దగ్గర పోయి ముహూర్తాలు రాసుకొని వస్తాడు. నువ్వేమో బావా నేను ఇప్పుడే చదువుకుంటా బావా, పెళ్లి చేసుకొని బావా, చదువుకున్నాక చేసుకుంటా బావా అని చెప్పేసి నన్ను అంటే, నేను మామతో మాట్లాడి నేను మామను ఒప్పిస్తా. ఇప్పుడేమో నేను ప్రేమిస్తానా బావా అని చెప్పేసి అంటే ఏంది అసలు ఇదంతా? బావా మీరు కోపానికి రాకండి, నేనే వచ్చి మీ దగ్గర మాట్లాడదాం అనుకున్నా, కానీ నాకు వీలు కాలే బావా. ఏంది నాతో మాట్లాడేది? నువ్వు గొప్ప పని చేసినా నాతో మాట్లాడదాం అనుకుంటావా? సరేదా, మన ఫ్యామిలీలో పెడుతుందా ఈ ముచ్చట మొత్తం? మామయ్య, మీ చెల్లె, మా అమ్మ అందరిని తీసుకొని వస్తా, కూర్చొని మాట్లాడుకుందాం. బట్ అసలు ఏందో జానకి, మామయ్యకు కోపం వస్తే ఎట్లుంటుందో నీకు కూడా తెలుసు. ఒక్కవేళ ఈ విషయాలు కనుక ఇప్పుడు ఇంట్లో తెలిసిందనుకో, అనవసరంగా మొత్తం రచ్చ రచ్చ అవుతుంది. సారీ బావా. మాట్లాడుతానే ఫోన్ కట్ చేసింది మళ్ళా. రాఘవ, ఎంత పని చేసినావు అసలు? నాకు తెలియకుండా పోయి మా బావతో మాట్లాడతావా? ఆగు నీ సంగతి చెప్తా. ఇంకో చూసినావా, జానకి ఎంత చెప్పినా కూడా అర్థం కావట్లేదు, మళ్ళీ ఫోన్ చేస్తుంది. రాఘవ, అన్వేష్ని కలిసి మాట్లాడుతున్నావు కదా, మాట్లాడినావా? అన్వేష్ని కలిసి నాకు జానకి మధ్యలో జరిగింది మొత్తం అయితే చెప్పేసిన. తను కొంచెం అర్థం చేసుకున్నట్టే కనిపించిండు. మంచి పని చేసినావు రాఘవ. ఒకవేళ ఫ్యూచర్లో మీ ప్రేమ విషయం తెలిసినా నువ్వే సేఫ్ సైడ్ ఉంటావు ఇక. ఓకే, కానీ ఎంతైనా అన్వేష్ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబరే కదా. ఇప్పుడు ఫ్యూచర్లో జానకి వాళ్ళ నాన్న చెప్తే ఎంత పెద్ద గొడవలు అవుతాయి అని చెప్పి నాకు ఫుల్ భయం అవుతున్నది. రాఘవ, ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా మీ ప్రేమ విషయం ఇంట్లో తెలియాల్సిందే. చూద్దాం ఏమవుతుందో. ఇంకా తెలిసేదేముంది దివ్య, నాకైతే అమ్మమ్మ ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. నేనే ఈ విషయం తనకి నువ్వు అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పేసి చెప్దాం అనుకుంటున్నా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు రాఘవ? మీరిద్దరు ఇష్టపడే లవ్ చేసుకున్నారు కదా, ఈ చిన్న చిన్న కారణాల వల్ల విడిపోతారా? లేదు దివ్య, అసలు తనకి నాకు సెట్టే అవ్వట్లేదు. ఏ విషయంలో కూడా గొడవలే అవుతున్నాయి. ఇక డైరెక్ట్ తనకే చెప్పేద్దాం అనుకుంటున్నా, నువ్వు నాకు సెట్ అవ్వట్లే అని చెప్పేసి.